హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. నిహారిక నవల 5వ భాగం. ఏమిటి అలా ఉన్నావు అరుణ అన్నాడు సుధాకర్ మూర్తి సెట్టు మీద దిగాలుగా ఉన్న అరుణని చూస్తూ. వాళ్ళిద్దరికీ మధ్య తెరలు జారి చాలా కాలమైన అరుణ ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. సుధాకర్కి ఫిల్మీ ప్రపంచంలో మంచి పేరు లేదు. అది ఆడవాళ్ల విషయంలోనే అయినా గాని ఆ చెడ్డ పేరు అనేది అన్నిట్లోనూ వాడతారు. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు. ప్రస్తుతం అరుణ సుధాకర్ల సంబంధం ఫిల్మీ ప్రపంచంలో సంచలనాన్ని లేవదీస్తున్నది. నిజం చెప్పాలంటే మనిషి ప్రవర్తన అనేది మనిషితో సంబంధం లేని పై విషయంగా తోస్తోంది. నిష్పక్షపాతమైన తీర్పు జీవితంలో ఏ పనికి లభించలేదనేది నిర్వివాదవంశమైన విషయం. హఠాత్తుగా బేబీస్ బేబీస్ అనే కేక ఆనందంగా వినిపించింది. ఈ ఆనందకరమైన కేక మానవుడి హృదయాంతరాళంలో నుంచి ఎప్పుడూ వస్తూనే ఉంది. ఒకే కేక, అది మానవుడి ఆనందపు క్రేంకారం. రంజాను సందర్భంలో ఒకదాని వెనుక ఒకటి చంద్రుడు చంద్రుడు అనే కేకలు. ఈస్టర్ పండుగ రోజున యాపిల్ తోటలలో ప్రతిధ్వనించే గ్రీకు కేక, జీసస్ లేచాడు, జీసస్ లేచాడు. శ్రీరామనవమి పగలు 12 గంటలకు శ్రీరాముడు జన్మించాడనే ఆనందపు అరుపు. స్టూడియోలో బేబీస్ సరిగ్గా కుదిరాయనే సంతోషపు శబ్దం. వీటన్నిటికీ వెనుక మిగిలింది ఆనందం. ఒక్కొక్కప్పుడు పాత జ్ఞాపకాలు హృదయాంతరాళపు వాకిళ్లని తెరచి దేవదారు, సేబ్రాన్ చెట్ల మీదగా ఏవో పురాతనపు అరుపుల కొండ చర్యల్లో ప్రతిధ్వనిస్తాయి. ఆ కేకల్లో కృతజ్ఞత, ఆనందం, దుఃఖం, కోపం. అరుణ అమర్చిన బేబీస్ కేక్ చూసింది. అందులో ఒకటి చంద్రుడు నిశ్శబ్దంగా ఉక్కలో ఊరిపోతున్నాడు. పరిశుభ్రమైన ఇడ్డెన్ని సెట్ అనే పళ్ళెంలో పెట్టినట్లుగా ఉంది. ఇంత అవాస్తవికత ఈ లోకంలో సినిమా పేరుతో చలామణి అవుతున్నది. చీకటిలో నుంచి వెలుగు సృష్టించబడుతున్నది. ఆలోచిస్తున్న అరుణ కేసి సుధాకర్ మూర్తి పరీక్షగా చూస్తున్నాడు. రెటీనాకి అవతల మరో పటలం మీద ముద్రించబడుతున్న ఆ దృశ్యాలేమిటి? ఆమె హృదయాంతరాళంలో ఏ జ్ఞాపకాలు నిదురిస్తున్నాయి? అతని దృష్టి స్టీరియోస్కోప్ కింద మారి ఆమె ఆంతర్యపు లోతులని కొలవసాగింది. కమాన్ సుధా, సీరాపాణి కేక. సుధాకర్ మెల్లిగా లేచి వెళ్ళాడు. పాపా కమాన్! అరుణని ఉద్దేశిస్తూ సీరాపాణి అరిచిన అరుపులో అసూయ లేకపోలేదు. అరుణ తనకి కాకుండా పోయిందే అనే బాధ కన్నా సుధాకర్తో చనువుగా ఉంటుందన్న వ్యధ ఎక్కువగా ఉంది సీరాపాణికి. బెంగుళూరు హోటల్లో ఆమె ఆంతర్యం తెలిసిన దగ్గర నుంచి విసుగ్గా కూడా ఉంది. అందుకే విసుగ్గా కేకేశాడు. కెమెరామ్యాన్ అరుణకి క్లోజప్ ఇస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే అరుణ కెమెరా హగ్. ఎప్పుడూ ఇతర నటీనటులతో సంబంధం లేకుండా తన మొహాన్నే కెమెరా ఎదుట ఉంచాలనుకుంటుంది. రామశాస్త్రి గారు రాసిన కథలో ఎప్పుడూ కలర్ జాస్తిగానే ఉంటుంది. కాంప్లికేషన్ వెతికి చూసినా కనిపించదు. ప్రస్తుతం అరుణలో జరిగే మానసిక సంఘర్షణని ఫిల్మీ భాషలో కాన్ఫ్లిక్సిటీ ఇవాళ చిత్రీకరించడం జరుగుతున్నది. వెనక నుంచి పాట వినిపిస్తున్నది. దువ్వూరి రామిరెడ్డి గారి పానశాల గూండా ఉమర్ ఖయ్యూం భావాలు పలుకుతున్నాయి. అంతములేని ఈ భువనమంతా పురాతన పాంధశాల విశ్రాంతి గృహంబునందు నిరు సంజలు, రంగులు, వాకిళ్ళులు, ధరాక్రాంతులు, పాదుషాలు, జహరాం, బమిషీడులు వేనవేలుగా కొంత సుఖించి పోయిరెటుకో పెరవారికి చోటెసుగుచు. కథానాయకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. కానీ ఆమె అంతరాత్మ ఇంకో విధంగా పలుకుతుంది. ఆమె హృదయంలో హీరో సుధాకర్ ప్రతిబింబం వచ్చి నిలబడుతుంది. ఎప్పటికైనా కనికరిస్తాడనే ఆశ కలుగుతుంది. ఇంతలో మరో పాట వినిపిస్తుంది. ఎక్స్ప్రెషన్స్, ఐ వాంట్ ఎక్స్ప్రెషన్స్, సీరాపాణి అరిచాడు ఊరికే నిలబడి పాట వింటున్న అరుణని. మొదట సుధాకర్ గారి సీన్ తీయండి, నా మూడ్ బాగాలేదు అంది అరుణ విసుగుగా వెనక్కి వచ్చి సోఫాలో కూర్చుంటూ. అరుణ కళకళలు అక్కడందరికీ అలవాటే కనుక ఎవ్వరూ ఏమీ అనలేదు. సీరాపాణి మాత్రం విసుక్కుంటూ సుధాకర్ని యాక్ట్ చేయమన్నాడు. ఇది వియోగపు దృశ్యం. నాకు మూడ్ ఉంటుందని సీరాపాణి గారికి అసలు తట్టనే తట్టదు అంటూ లేచి వెళ్ళి కెమెరా ఎదుట నిలబడ్డాడు సుధాకర్. క్షణంలో ఆ కథానాయకుడిలో లీనమయ్యాడు. అద్దాల కిటికీలో నుంచి ఆకుపచ్చని బయళ్ళు, అరుణోదయంలో నుంచి పక్షుల సంగీతం, మంచు తెరల్ని చీల్చుకుంటూ కషాయపు రంగు కిరణాలు, సన్నగా గిటారు వాద్యం, వీటన్నిటికీ మధ్య నుంచి వియోగ గీతం.
సుధాకర్ నటన అద్భుతంగా ఉంది. కట్ అన్నాడు సీరాపాణి. సుధాకర్ బాగా నటించాడనే ఆనందంతో. సుధాకర్ కంటిన్యూయస్ యాక్షన్లో గొప్పవాడు. అరుణ కమాన్. అంతవరకు సుధాకర్ నటనని ఆశ్చర్యంగా చూస్తున్న అరుణ ఇహ వెళ్ళకపోతే సీరాపాణి చేత చివాట్లు తినాల్సి వస్తుందన్న భయంతో లేచి వెళ్ళింది. మళ్లీ పాట. అంతములేని ఈ భువనమంతా పురాతన పాంధశాల. ఆ రోజున అరుణ నటన ఏమీ బాగాలేదు. అయినా ఆ టేక్ ఎలాగోలా లాగిపారేశారు. సీరాపాణికి తృప్తికరంగా లేదు అరుణ నటన. ఆమెని చూస్తూ కటువుగా అన్నాడు, నువ్వు మనసులో ఏదో పెట్టుకొని సెట్టు మీదకి రావడం మానేయాలి. అలా అయితే నిన్ను నటిగా తయారు చెయ్యడం కష్టం. నటిగా ఎవరు తయారు కారు, పుడతారు. అతనికంటే విసురుగా అని అక్కడ నుంచి లేచిపోయి గార్డెన్లో తిరగసాగింది అరుణ. ఆ స్టూడియో ఆవరణలో అందమైన తోట ఉంది. ఆ తోటలో ఒక ఎడ్ల జత పోట్లాడుకుంటున్నట్లు ఉన్న శిల్పం అంటే అరుణకెంతో ఇష్టం. వాటి వంక చూస్తూ అలా గంటల కొద్దీ నిలబడిపోతుంది. ఇప్పుడు అలాగే నిలబడింది అరుణ. తన మెడ మీద ఎవరిదో వెచ్చగా ఊపిరి, తీయగా పిలుపు. అరుణ, ఏమిటి? సీరాపాణి గారు అందర్నీ అలాగే అంటారు. దానికి బాధపడుతున్నావా? సుధాకర్ అనునయించాడు. లేదు, ఆయన హింస ఎవరూ భరించలేరు. ముఖ్యంగా ఆయన భార్య. ఆయన భార్య నీకు మంచి స్నేహితురాలనుకుంటాను. అరుణ ప్రశ్నలో అసూయ ధ్వనించింది. సుధాకర్ అది గ్రహించి సమాధానం చెప్పాడు. నువ్వు అసూయపడాల్సినంత స్నేహం కాదు. అది మరో రకం స్నేహం. నాకు అసూయ దేనికి? నేనేం నీ చేత తాళి కట్టించుకోలేదు. అరుణా, సినిమా డైలాగులు కావివి. అందరూ అనుకునే మాటే నేను అన్నాను. అది సీరాపాణి గారి దాకా పోకుండా చూడు అని సమాధానం కోసం ఎదురుచూడకుండా వెళ్ళిపోయి కారెక్కింది అరుణ. వీళ్ళిద్దరూ మాట్లాడడం దూరం నుంచి కనిపెడుతున్న స్టూడియో స్టాఫ్ వాళ్లల్లో వాళ్లే నవ్వుకున్నారు. ఒక విధంగా అరుణ అన్న మాట నవ్వు తెప్పించినా మరో విధంగా భయమే కలిగింది. సీరాపాణి తనని అనుమానించే స్థితికి గాని దిగజారాడా అని పోతే అరుణ మనస్తత్వం అతనికి తెలియనిది కాదు. అప్పుడప్పుడు హిస్టీరియాలాగా అసూయ ఆవేశిస్తూ ఉంటుంది ఆమెని. ఇప్పుడు ఆ అసూయ ఇటు తిరిగి ఉండవచ్చును. సుధాకర్ ఇహ ఆలోచించకుండా కారెక్కి సరాసరి సీరాపాణి ఇంటికి వెళ్ళాడు. సీరాపాణి భార్య రాజ్యలక్ష్మి నలుగురిలోనూ అవుననిపించుకుంటున్న ఇల్లాలు. భర్తకి రేగే తిక్కలన్నిటికీ తట్టుకోవడం అభ్యాసం చేసుకుని కాలం నెట్టుకొస్తున్న ఉత్తమ ఇల్లాలు. నిజం చెప్పాలంటే రాజ్యలక్ష్మి సుధాకర్లకి ఉన్న ఆత్మీయత విచిత్రమైనది. ఒక విధంగా నిష్కళంకమైన స్నేహం. కారు ఆగగానే రాజ్యలక్ష్మి వాకిట్లోకి వచ్చి చూసింది. రావయ్యా, పెద్ద హీరోవైనావు, అసలు కనపట్టమే లేదు అన్నది మొహాన చిరునవ్వు పులుముకొని. ఆమె పూర్తిగా మారిపోయింది. తను కిందటిసారి చూసిన దానికన్నా చిక్కి పాలిపోయి ఉంది. ఒకవేళ అరుణ అన్న మాటల్లో నిజం లేదు కదా, కొంపదీసి అనుకున్నాడు సుధాకర్. సీరాపాణి గారు లేరా అన్నాడు. సీరాపాణి స్టూడియోలో ఉండడం తెలిసి కూడా కనీసం ఇంకో 4-5 గంటల వరకు రాడనే విషయం కూడా అతనికి తెలుసు. షూటింగ్ ఉందని వెళ్ళారే, ఈ పూట కాల్ షీట్ నీది కాదా ఏమిటి అన్నది రాజ్యలక్ష్మి ఇంట్లోకి దారి తీస్తూ. సరే, ప్రస్తుతం నాకు ఆకలవుతుంది, ఏమన్నా పెడితే ప్రాణం దక్కుతుంది నవ్వుతూ మాట మార్చాడు సుధాకర్. రాజ్యలక్ష్మి దగ్గర అతనికి చనువు ఎక్కువ. మొదట సినిమాల్లో చేరడానికి మద్రాస్ వచ్చినప్పుడు తనని ఎంతో ఆదరించింది. తరువాత బుకింగ్స్ లేనప్పుడు అనునయించింది. జీవితంలో తను చేసిన ప్రతి తప్పటడుగుకి హెచ్చరించింది. అందుకే సుధాకర్కి ఆవిడ దగ్గర అంత చనువు. వంటింట్లో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఆవిడ ఏదో తెచ్చే లోపల అక్కడ ఉన్న చక్కెర కేళీలు ఆరగించడం ప్రారంభించాడతను. ఈ మధ్య నీ మీద కొత్త పుకారు రేగిందటగా సీరాపాణి గారు చెప్పారులే అంటూ ఇడ్లీ ప్లేటు తెచ్చి పెట్టి ఎదురుగుండా కుర్చీలో కూర్చుంటూ అడిగింది రాజ్యలక్ష్మి. ఆయనకి పోటీ వచ్చానని కోపంలే, అయినా ఆయనకి నువ్వు పోటీ వెళ్ళడం నాకేం నచ్చలేదు నవ్వుతూ అంది రాజ్యలక్ష్మి. భారతదేశం కదూ, పతిదేవుడి పక్షమే పలకాలి. ఇంతకు ఆ అమ్మాయి ఎవరని చెప్పాడు? మీ హీరోయినేనట. అసలింతకు నువ్వూరుకోవడం వల్లనే ఆయన ఇలా తయారవ్వటం. రాజ్యలక్ష్మి నిట్టూర్చింది, కానీ సమాధానం ఇవ్వలేదు. కొందరి ప్రవృత్తులు ఆశ్చర్యకరంగా ఉంటాయి. తమకు సరి అనిపించిన మార్గం గుండానే మూర్ఖపు మాటలు మోస్తూ ప్రయాణం చేస్తారు. వాళ్లల్లో సీరాపాణి ఒకడు. వ్యక్తిగతమైన జ్ఞానం అంధకారంలో అణిగి ఉందని, సామూహిక సంప్రదింపుల వల్ల సమస్యలు తీరతాయని వాళ్లకు తోచదు. జీవితం ఒక స్రవంతి.
అనంతంగా సవతరంగాల్ని సృష్టించుకుంటూ సాగిపోవటమే దానికి అలవాటు. నిర్ణయం మాత్రం నీటి వంటిది కాదు. అది ప్రవహించదు సరిగదా, జీవిత ప్రవాహాన్ని నిరోధిస్తుంది. ఆ నిరోధం ఆనకట్టాయే. స్వరాన్ని సాధ్యల సామలం చేయవచ్చును, లేదా వరద వచ్చి మొత్తమంతా మునిగిపోవచ్చును. అప్పుడప్పుడు జీవితమే దాన్ని అధిగమించి ప్రవహిస్తుంది. అలాటప్పుడు కూడా ఆ బండరాయి కదలదు, దానికి సిగ్గులేదు. సుధాకర్ సమాధానం కోసం కొన్ని క్షణాలు ఎదురుచూసి తిరిగి అన్నాడు, నేను చాలా తప్పులనబడేవే చేశాను ఫీల్డ్లో. స్త్రీలోలుడు ననే పేరు నాకు లేకపోలేదు. అయితే నీ వంటి ఇల్లాలు మాత్రం నాకు లేదు. నువ్వు ఏమీ అనుకోకు అక్క. ఆ అదృష్టమే నాకుంటే ఒక్క పొరపాటు కూడా చేసి ఉండేవాడిని కాదు. నా విలువ అందరి దృష్టిలో అలా ఉండకపోవచ్చును. అది వాళ్ల దృష్టిలోపమని నువ్వెందుకనుకోవాలి అన్నది రాజ్యలక్ష్మి ఇడ్లీ మీద నెయ్యి వేస్తూ. ఆడది అలాగే ఉంటుంది. దాస్యం చెయ్యటమే దానికి సరదా, కోపంగా అన్నాడు సుధాకర్. ఇందులో నా తప్పేముంది తమ్ముడు? నువ్వు నీ గౌరవ స్వతంత్రాన్ని కాపాడుకోవడం లేదు. ఎందుకని? నువ్వు చెప్పిన పద్ధతిలో ఒక్క అడుగు ముందుకు వేసినా శాశ్వతంగా ఇహ వెనక్కి రాదు. ఆడదాని స్వతంత్ర బానిసత్వం కూడా విడిగా కనబడడం లేదు నాకు. భర్త నుంచి కాపాడుకోవడానికి స్వతంత్రాన్ని, భర్తని ప్రేమించడానికి బానిసత్వాన్ని ఎలా ఉపయోగించటమో అది అర్థం కావడం లేదు. నిజం చెప్పాలంటే మనని మనం కాపాడుకోవడానికి ఒక పూర్ణ భావానికి ఆత్మార్పణ చెయ్యడం మంచిది. ఇక సంభాషణ సాగలేదు. ఆడదాని పురోగమనానికి గాని తిరోగమనానికి గాని అనుభవమే దారి. అది ఎలాంటిదైనా సరే. సుధాకర్ మాట్లాడకుండా కాఫీ త్రాగడం చూసి తిరిగి అన్నది రాజ్యలక్ష్మి. జోగులు పిల్లలు కులాసాగా ఉన్నారా? హాయిగా ఉన్నారు. సౌభాగ్యవతి రమణ మహర్షి ఆశ్రమంలో ఉంటుందట. పోని ఆ అభాగ్యురాలికి అక్కడైనా శాంతి దొరుకుతుందేమో. నువ్వెప్పుడు ఆవిడ పక్షమే. ఆవిడ జోగులులా బ్రతక నేర్చింది కాదు, నిజమే. కానీ అందులో నా పొరపాటు కూడా ఉంది. సౌభాగ్యవతిని బాగా ఇరుగున్న, అంటే మన హీరోయిన్ తల్లి కథ విన్నప్పటి నుంచి ఆడవాళ్ల ఆత్మకథలంటే ఆశ్చర్యంగా ఉంది నాకు. వాళ్ళు పతితలైనా పవిత్రులుగానే బ్రతుకుతారు. ఎటొచ్చి మనం అర్థం చేసుకోవడంలో ఉంటుంది. మళ్ళీ ఆవిడ కూతురే అరుణ. ఆ అమ్మాయి అందానికి మాటలకి ఎక్కడా పోలిక లేదు. ఏమన్నదేమిటి? అది తరువాత చెబుతాను గాని, సీరాపాణి గారు నిన్నే విషయంలోనైనా ఏమైనా అన్నారా ఈ మధ్య? మామూలు విషయాల్లో తప్ప కొత్త విషయాలేమీ లేవే. అయితే సరే, ఇహ నేను వెళ్ళనా? అదేమిటి, శాంతం చెప్పకుండానే? మళ్ళీ వస్తాను, టాటా. మీ అమ్మ నిన్ను తొందరగా రమ్మంటోంది అని శేషగిరిరావు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చేసరికి చిన్నబాబుకి కంగారు ఎక్కువయ్యింది. ఎక్కడ పని అక్కడ వదిలిపెట్టి ఎడిటర్ దగ్గర అనుమతి తీసుకొని బయటపడేసరికి ఎంత లేదన్నా గంట పట్టింది. తీరా నర్సింగ్ హోంకి చేరేసరికి తలుపు వేసి కట్టుకడుతున్నారు. ఈ మధ్య తన తల్లిని చూడాలనే తపన ఎక్కువగా ఉంటుంది తనకి. దీనికి కారణం తన తల్లి నిష్కళంకిని అని రుజువైనందుక? కాక కళంకిని అయితే మాత్రం తల్లి తల్లి కాకుండా పోతుందా? తనలో మొదటి నుంచి తల్లి అంటే అరుణకున్నంత తేలిక భావం లేదేమో. నర్స్ డాక్టర్ బయటకి వెళ్ళిన తరువాత లోపలికి వెళ్ళాడు చిన్నబాబు. శారదాదేవి కళ్ళు మూసుకుని పడుకొని ఉంది. పాలిపోయి ఉన్నా గాని ముఖం అతి నిర్మలంగా ఉంది. ఆ ముఖం చూసేసరికి చిన్నబాబుకి దుఃఖం ఆగలేదు. చైతన్యమూర్తి అయిన తన తల్లి అలా పడుకొని ఉండడం అతనికేమీ బాగాలేదు. తన గోలలో తనుండి తన స్థితిలోనే ఉన్న శేషగిరిరావు గారిని అంతవరకు చూడనందుకు చింతిస్తూ, ఎలా ఉంది బాబాయ్ అన్నాడు మెల్లిగా, తల్లికి ఎక్కడ మెలకువ వస్తుందో అని. అలాగే ఉంది. జ్వరం తగ్గడం లేదు. కుట్లు కూడా చీము పట్టినాయి. కార్గెట్ లోపల ఉందేమోనని డాక్టర్ల అనుమానం. శేషగిరిరావు గారు నీరసంగా సమాధానమిచ్చారు. ఆయనకి లోకమంతా శూన్యంగా ఉంది. ప్రపంచం ఒక్కసారి శిలాకృతి దాల్చినట్లు తోస్తున్నది. తన శారదే లేకపోతే ఈ ప్రపంచానికి అర్థమే లేదనిపిస్తుంది. లోకమంతా నాలుకలు సాచి కరాళ రాక్షసిలాగా తన మీద విరుచుకుపడుతుంటే ఒక్కళ్ళైనా సహాయానికి రారెందుకని? నిజంగా తన శారదకే ఏమైనా ప్రమాదం జరిగితే తన గతి ఏమిటి? ఊహించటానికి కూడా భయపడుతున్నారు శేషగిరిరావు గారు. ఇన్నాళ్ళు తను భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నట్లు తిరుగుతూ గడిపివేస్తున్నాడు. శారదే లేకపోతే విశ్వచలనమే వెర్రి భ్రమ అయిపోతుంది. అయినా వెర్రిగా చిన్నబాబు వంక చూశారు. చిన్నబాబుకి తన చిన్నతనం జ్ఞాపకం వచ్చింది.
ప్రతిదానికి అరుణ పడే ఆవేశం తను పడేవాడు కాదు. ఆవేశంలోనూ కోపంలోనూ కొట్టుకుపోయే అరుణని తల్లి అనునయించడం, అన్నం పెట్టడం జ్ఞాపకం వచ్చింది. అమ్మకి అరుణంటేనే ప్రేమ, అరుణ విషయమే బెంగ. తనని ఏ ఆవేశమూ ఆవహించదు. ఇది మంచి గుణమని సౌరి అంటూ ఉంటాడు. కానీ చిన్నబాబుకి ఇప్పుడలా అనిపించటం లేదు. ఏ ఉద్రేకంలోనో పడి కొట్టుకుపోయేవాడు ధన్యుడనిపించింది. అందులో ప్రమాదం ఉందనిపించటం లేదు. అసలు ఈ ప్రపంచమే పెద్ద ప్రమాదాల వరద. మనం చేసే పనుల నుంచి ప్రమాదాలొస్తాయనుకోవడం భ్రమ. వాటికి ఉండే వాదం వాటికి ఉంది. అవి కొండల మీద నుంచి రాళ్లు దొర్లినట్టు దొర్లి మన మీద పడతాయి. వాటి నుంచి తప్పుకోవాలనుకోవడం తెలివి తక్కువ. ఇప్పుడిదేమిటి? సుఖంగా ఆపరేషన్ అయిన అమ్మకి జ్వరమేమిటి? కుట్లు చీము పట్టడం ఏమిటి? ఆ క్షణంలో ప్రతిదీ మన చేతుల్లో లేదనిపించింది చిన్నబాబుకి. సౌరి తనని మంచివాడనడం, తన పిరికితనాన్ని తనకి తెలియకుండా దాచడం కోసం. మనస్సు ఆదేశించినట్లు నడవకపోవడం మంచితనం అనుకుంటే అంతకన్నా తెలివి తక్కువ లేదు. ఉద్రేకవంతుడే ఒక మహోద్రేకానికి వశుడై గొప్ప పనులు చేయడం మానవ చరిత్రలో కనిపిస్తోంది. ఉద్రేకంలోనూ ప్రేమలు, త్యాగాలు, హత్యలు కూడా జరుగుతూ వస్తున్నాయి. మిగిలిన వాళ్ళు ఉత్త సామాన్యులు, జనాభా లెక్కలగాళ్ళు. బాబూ, నీరసంగా పలికిన శారదాదేవి పిలుపుకి ఊహల్లో నిట్టూరుస్తున్నట్టు ఆ ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. అమ్మా, ఆఫీస్ పని అయ్యిందా? చిన్నబాబు సమాధానం చెప్పలేదు. నిలబడ్డావేం? ఇలారా. మంచం మీదనే ఆవిడ పక్కన కూర్చున్నాడు చిన్నబాబు. ఆమె చేతులు ఉబ్బి ఉండడం చూసి భయపడ్డాడు అతను. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. డాక్టర్ గారు ఏమన్నారు? ఏమంటారు? తగ్గిపోతుందన్నారు నాయనా. బాబాయిని చూడు, మతి పోగొట్టుకుని ఎలా తయారైనాడో. కాస్త ఆయన్ని నీతో పాటు బయటికి తీసుకెళ్ళు నాయనా. అన్నం నీళ్లు లేకుండా నా మంచం పక్క తనెందుకు చెప్పు? ఈశ్వరుడు ఏం తలుచుకుంటే అదే అవుతుంది. మా నాయనమ్మ శాపం ప్రకారం. శారదా, పోని అనలులే. శేషు బాధగా ఉంది. మార్ఫియా ఇమ్మను డాక్టర్ గారిని. శారదా, మార్ఫియాకి అలవాటు పడుతున్నానని అన్నారు కదూ డాక్టర్ గారు. ఇప్పుడిహ దేనికి అలవాటు పడినా ఒకటే. నేను అలవాటుకి బానిసను శేషు. ఆ సంగతి నీకు తెలుసు. ఆ మాటతో శేషగిరిరావు గారు డాక్టర్ గారి కోసం వెళ్ళారు. కొన్ని క్షణాలంతరం మెల్లిగా అంది శారదాదేవి. బాబూ, ఏం అమ్మా? మనం ఏదో తెలిసినట్లు నటిస్తాం గాని ఈ లోకం అర్ధరహితమైనది. వాఖ్యాన తాత్పర్యాలు చెప్పుకోకుండా మనిషి బ్రతకలేడు కనుక ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటాడు. దాన్ని ఆధారం చేసుకుని బ్రతకాలిగా మరి. చిన్నబాబు ఆ మాటలకి సమాధానం చెప్పలేదు. ఒకటి మాత్రం నిశ్చయంగా తెలిసింది. తన తల్లి చాలా బాధపడుతున్నది. శారీరకంగానూ మానసికంగానూ కూడా. ఆమె మాట్లాడడం కూడా అందుకే. తన తల్లికి రావలసిన కష్టం కాదు ఇది. ఇంతలో బయట అడుగుల చప్పుడు వినిపించింది. శేషగిరిరావు గారి అడుగుల చప్పుడు అలాగే ఉంటుంది. ఆయన బలంగా అడుగులు వేస్తారు. వెంట నర్సు వేసే తేలిక టకటక గదిలోకి వచ్చినాయి. నర్స్ మాట్లాడకుండా మార్ఫియా ఇచ్చి వెళ్ళింది. శారదాదేవి బాధ వల్ల కళ్ళు మూసుకొని మత్తులోకి జారుతున్నది. శేషగిరిరావు గారు చిన్నబాబు బయటికి వచ్చారు. చూశావా మీ అమ్మని? ఏమిటి నీ అభిప్రాయం? శేషగిరిరావు గారు మునిగిపోతూ గడ్డి పరక కోసం అడిగారు. ఏమిటో నాకే తోచటం లేదు. బాధ చెప్పదు. మార్ఫియా కావాలంటుంది. డాక్టర్ గారు ప్రమాదం లేదంటారు. కాకపోతే ఇంకో 20 రోజులు ఇక్కడే ఉండాలట. మళ్ళీ మళ్ళీ అడిగితే నేను కంగారు పడుతున్నానని అనుకుంటాడేమో అని భయం. అయితే ఒకటే భయం, మనశ్శాంతి లేకపోతే హార్ట్ అటాక్ వస్తుందట. మానసిక వేదన ఏమాత్రం లేకుండా ఉండాలట. అసలు ఉన్నదే అది. ఎలాగో ఏమిటో. చిన్నబాబు నిలబడలేక అక్కడే ఉన్న కుర్చీలో కూలబడ్డాడు. అవును, ఉన్నదే మానసిక వేదన. మానసిక వేదనకి లోనయ్యే అవకాశం ఆమె కంటే ఎవ్వరికి ఉంది? ఎన్ని హలాహలాలు ఆమె ఆంతర్యంలో నిండుకున్నాయో ఎవరికి తెలుసు? శేషగిరిరావు గారు మళ్ళీ మొదలెట్టారు. ఈ మధ్య ఆయన చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. అసలు ఈ అపెండిక్స్ రాకముందు నుంచి గుండెదడ ఉంది. త్రాగుడు వల్ల అది మరీ ఎక్కువయింది. ఈమె తట్టుకొని బయటపడుతుందా అని. ఆ పైన అరుణ విషయం మరో బెంగ. ఇద్దరూ 5 నిమిషాల సేపు ఏమీ మాట్లాడలేదు. ఇంతలో లోపల నుండి శారదాదేవి మూలుగు వినబడసాగింది. ఇద్దరూ కంగారుగా లోపలికెళ్లారు. ఆమెకి స్పృహ లేదు. ఎటు వేసిన అవయవం అటే ఉంది. లోపల ఎంత బాధ ఉందో గాని అంతా ఓర్చుకునే మనిషి కూడా అంత మూలుగడం ప్రారంభించింది.
డాక్టర్ వచ్చి ఎక్కడ నొప్పి అని అడిగితే ఊరికే చూపడం తప్ప ఏమీ సమాధానం చెప్పలేదు. ఆ మాట్లాడకపోవడం ఉద్దేశపూర్వకంగానో బాధ వల్లో తెలియలేదు. ఆగి ఆగి ఆ మత్తులో ఏదో అనడం సాగించింది శారదాదేవి. ఆ మాట ఏదో లోకంలోకి చూస్తూ మాట్లాడేది. ఏమిటి అంటే ఏమీ సమాధానం లేదు. ఏం కావాలో దేన్ని ఆశించి తను మాట్లాడుతుందో ఆవిడకే తెలియదు. సరిగ్గా అదే సమయంలో అరుణ, శౌరి వచ్చారు. రాత్రి 10 గంటలయ్యింది. అందరూ అందరినీ విశ్రాంతి తీసుకోమని చెబుతున్నారు గాని ఎవరూ అక్కడ నుంచి కదలటం లేదు. అందరి చూపులు శారదాదేవి మీదే ఉన్నాయి. ఆమె బాధకి అందరూ దుఃఖిస్తున్నారు. కత్తిపోటు తగిలిన వాడికే బాధ, రోగి పడుతున్న బాధ అందరికీ బాధే. ఒక్కో మూలుగు ముల్లులా గుచ్చుకుంటోంది. డాక్టర్ పక్కనే ఉన్నాడు. రాత్రి 11ంటికి శారదాదేవి వాగుడు ఎక్కువయ్యింది. నేను తప్పు చెయ్యలేదు. నా భర్తతోనే ఉన్నాను. శేషు, శేషు, నా మోరు ముయ్యకు శేషు. ఈ లోకం నన్ను చంపుతున్నది, చిత్రవధ చేస్తున్నది. పారిపోదాం, పారిపోదాం పద శేషు, నువ్వు కఠినుడివి. ఆ మాటలకు శేషగిరిరావు గారు ఉత్తరీయం మొగాన కప్పుకున్నారు. అరుణా, అరుణా, నువ్వు పొరపాటు పడుతున్నావు. నేనే తప్పు చెయ్యలేదు, త్రాగడం తప్ప. అది తప్పు కాదు తల్లి, బాధ మర్చిపోవడానికి. నాయనమ్మ, నీ శాపం అమోఘం నాయనమ్మ. ఆ మాటలకి కంగారుపడి శౌరి వంక చూశారు శేషగిరిరావు గారు. శౌరి మాత్రం ఏమనగలడు? ఆయన్ని ఎలా ఓదార్చగలడు? డాక్టర్ గారు, భయపడకండి. ఆ మాటలు జ్వర తీవ్రతల వల్ల వచ్చినాయి. జ్వరం తగ్గించండి. ఈ రాత్రికి చేసేదేం లేదు. ఉపశాంతికి ఏమైనా ఇవ్వండి. ఏమీ లేదు, మరో మార్ఫియా తప్ప. ఇవ్వమంటే ఇస్తాను. ఏదైనా ఆవిడ బాధ తగ్గుతుందిగా అన్నారు శేషగిరిరావు గారు దుఃఖాన్ని అణుచుకుంటూ. శౌరి ఆయన బాధని గ్రహించాడు. డాక్టర్ గారు సమాధానం చెప్పే స్థితిలో లేరని గ్రహించాడు. అందుకే శేషగిరిరావు గారిని అనునయిస్తూ అన్నాడు, మీరెళ్ళి 2 మెతుకులు తినిరండి. నేను చిన్నబాబు చూస్తూ ఉంటాం. నువ్వెళ్ళు అరుణ అన్నారు శేషగిరిరావు తప్పించుకోవడానికి చూస్తూ. అరుణ ఏమీ సమాధానం చెప్పలేదు. అందరూ ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చున్నారు. అనుకోవడమే గాని ఎవరూ ఎక్కడికి వెళ్ళరని ఆయనకి తెలుసు. దాహం, ఇది తీరేది కాదు. మళ్ళీ గుణిగింది శారదాదేవి. డాక్టర్ గారు 2 చెంచాల నీరు మెల్లిగా పోశారు. ఆ నీళ్లు గొంతులోకి పోగానే కళ్ళు ఉప్పింది శారదాదేవి. అందరి వంక ఒకసారి చూసి తిరిగి కళ్ళు మూసుకుంది. ఆ పడుకోవడం తెల్లవారేదాకా స్పృహ లేదు. రాత్రి 12 వరకు చూసి అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళారు. ఒక్క శేషగిరిరావు గారు తప్ప. తెల్లవార్లు మూలుగుతూ కలవరిస్తూ అర్థం ఉన్నవి లేనివి ఏకరువు పెడుతూ అలాగే పడి ఉంది. ఆ మాటల్ని పట్టి అర్థం లేని దృశ్యాలేవో ఆమెకు కనిపిస్తూ ఉండవచ్చు. జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు, నరాలు లాగేసేటప్పుడు అలాంటి చిత్రాలు కనిపిస్తూ ఉంటాయి. అవి ఎందుకు కనిపిస్తాయో మనస్తత్వ శాస్త్రజ్ఞులు ఊహ ప్రకారం కూడా నిర్ణయింపబడలేదు. అవి నిజాలో కాదో కూడా అర్థం కాదు. మనస్సు వ్యధపడుతున్నప్పుడు కనిపిస్తాయని అంటారు. అది తేలే విషయం కాదు కూడా. శేషగిరిరావు గారు తన ఈ ప్రాణబంధువు పడుతున్న బాధనంతటినీ చూస్తూ అలాగే కూర్చున్నారు. ఆమె స్థితికి ఆయన మనసు రాయైపోయింది. ఆమెకు సేవ చెయ్యటమే తప్ప అనుభూతులాయనలో అంతరించిపోతున్నాయి. తెల్లవారి తరువాత శారదాదేవికి జ్వరం జారి స్పృహ వచ్చింది. నర్సుకి ఆమెని అప్పజెప్పి బాత్రూంలో కూర్చొని మనసారా ఏడ్చాడు శేషగిరిరావు గారు. ఆయన మస్తిష్కంలో ఉన్న ఆలోచనలు, ఆంతర్యంలో ఉన్న ఆశలు శారదాదేవి పాదాల దగ్గర సంగమించి ప్రవహంగా ప్రవహించి ప్రేమ దేవత శ్రీ చరణాల ముందు మడుగు కట్టినాయి. ఆ మహాప్రవాహంలో అన్ని అనుభూతులు కొట్టుకుపోయి నిరంతర శూన్యం నిలిచిపోయింది. తను చెయ్యదగ్గది చెయ్యగలిగింది ఏమీ కనబడడం లేదు. మామయ్య గారు తెల్లవారకుండానే పరిగెట్టుకొచ్చిన శౌరికి బాత్రూంలో క్రింద చతికిలపడి ఏడుస్తూ ఉన్న శేషగిరిరావు గారిని చూస్తే గుండె తరుక్కుపోయింది. అంత మనిషి నిస్సహాయంగా ఏడుస్తూ కూర్చోవడం సృష్టిలో జరిగే ఘోరాల్లో ఒకటిగా తోచింది. ఆయన మీద కక్ష కట్టింది తీర్చుకుంటుంది. ఎవరో బోధపడడం లేదు. మెల్లిగా ఆయన్ని లేవదీసుకొచ్చి యువతల కూర్చోబెట్టి కాఫీ ఇచ్చాడు శౌరి. నేను ఒకప్పుడు భగవంతుడు లేడనేవాడిని. దానికి శిక్షగా శారదని హింస పెడుతున్నాడు ఈశ్వరుడు. నిర్దాక్షిణ్యంగా బ్రతకటంలోనే సుఖం లభిస్తుందేమో శౌరి అన్నారాయన కాఫీ కప్పు కింద పెడుతూ. ఆయనకి తెలియకుండానే కోపం వచ్చింది. ఎవరి మీదో పగగా ఉంది.
కింద ఉన్న గాజు కప్పుని బలంగా తన్నారు. ఆ కప్పు గణగణలాడుతూ పోయి గోడకి తగిలి 2 ముక్కలై ఊరుకుంది. కప్పు పగిలింది. సౌరి మెల్లిగా అన్నాడు. అవును, శారద పగలగొట్టింది. మోనా? పియానో వాయిస్తున్న మోన ఆ పిలుపుకి వెనక్కి తిరిగి అరుణని చూసి ఉలిక్కిపడింది. ఆనందమూర్తి గారి భార్యగా నిర్ణయం అయిపోయిన దగ్గర నుంచి ఆయన నెలలా పంపుతున్న డబ్బుతో సుఖంగా ఉంది మోన. ఏ కారణం చేతో తెలియదు గాని పెళ్లిని కొన్నాళ్లు వాయిదా వేశారు ఆనందమూర్తి గారు. అయినా ఆమె బాధ్యత వహించి నెల డబ్బు పంపుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆమె ఉంటున్న ఇల్లు పల్లావరంలో ఉన్నది. అదొక పెద్ద మేడ. ఆ ఇంటి వాళ్ళు ఒకప్పుడు జమీందార్లవ్వడం చేత గోడలకి పెద్ద పెద్ద తైల చిత్రాలున్నాయి. పియానో కూడా ఉంది. మోన వీటన్నిటినీ నిరాఘాటంగా వాడేస్తోంది. ఆ ఇంటి వారసురాలుగా మిగిలిన ముసలమ్మ ఏమూలో ఉండడం చేత ఎవరు వచ్చింది పోయింది కూడా తెలియదు. బ్రతికి చెడిగిన ఆ ఇంట్లో ఒంటరితనం, అనిర్వచనమైన దిగులు ఆవహించి ఉండడం వల్ల మోనా పరిస్థితికి అది అనుగుణంగానే ఉంది. పాత జమీ తాలూకా శిథిల చిహ్నాలు చాలానే ఉన్నాయి ఆ ఇంట్లో. అన్నీ ఖరీదుగల వస్తువులే అయినా దుమ్ము కొట్టుకుని దరిద్రాన్ని వెలువరిస్తున్నాయి. పియానో ధ్వని తప్ప అంతటా నిశ్శబ్దం. అరుణా, నువ్వా? అవును. సౌరి రాలేదా? మీరందరికీ సౌరి సౌరి ఏమైనా మందుగాని పెట్టలేదు గదా? పిసుగ్గా అంటూ వచ్చి కూర్చుంది అరుణ. అమ్మగారికి ఎలా ఉంది? బాగానే ఉంది, చిరాగ్గా సమాధానమిచ్చింది అరుణ. అందరూ ఇతరుల సంగతే అడుగుతారని గాని తన సంగతి ఎవ్వరూ అడగరు. కాఫీ తెస్తానుండు. మోన లేవబోయింది. కాఫీ వద్దు, గడ్డలు వద్దు. నీతో పనిమీద వచ్చాను, అలా కూర్చో అంది అరుణ. నాతోనా? ఈ పేదరాలితోనా? భ్రష్టురాలితోనూ నీకు పనేమిటమ్మా? మోన అనునయంగా అనడంతో అరుణకి అదివరకు ఉన్న బెంకం కాస్త జారిపోయి ఏడవడం ప్రారంభించింది. దానితో మోనాకి కంగారు ఎక్కువై అరుణ దగ్గరికి వచ్చి ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకొని అనునయించడం ప్రారంభించింది. ఎందుకమ్మా? ఏం జరిగింది? నువ్వు నాకో సాయం చెయ్యాలి. తప్పక చేస్తాను. అదేమిటో చెప్పు అరుణ. మోనా, నువ్వు తప్ప నాకెవరూ లేరు. ఈ విషయంలో సహాయం చేస్తానని మాట ఇవ్వు. తప్పక చేస్తాను అన్నది మోన. ఆ మాటతో అరుణ తిరిగి కాసేపేడ్చి చివరికి అంది. మోనా, ఇక్కడ నీకు తెలిసిన ఎవరైనా గర్భస్రావం చేసేవాళ్ళున్నారా? అరుణ, క్షమించు మోనా. ఈ విషయంలో ఆశ్చర్యపడి నా బాధని మరింత ఎక్కువ చెయ్యొద్దు. నాకు తెలిసిన వాళ్ళు లేరు అరుణ. అయినా సౌరితో చెబితే పోయేది గదా. సౌరి అతని వల్లనే నా జీవితం ఈ తీరుకి వచ్చింది. ఇంతకు నీకెవరూ తెలియదా? నీకెప్పుడు ఇలాంటి అవస్థ సంభవించలేదా? అంది అరుణ. ఆ మాటతో మోన వచ్చిన కోపాన్ని అణుచుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ అంది. నేను చెడిపోయిన దాన్నే కాదని అనను. అయినా పవిత్రతని ఏనాడూ విదిలించి కొట్టలేదు. నీలాగా నాకు జరిగితే ఆ బిడ్డని తప్పక పెంచి ఉండేదాన్ని. కబుర్లు చెప్పటం తేలికే. అరుణ, నీకు కోపం ఎక్కువ అనుకున్నాను గాని సంస్కారం తక్కువ అనుకోలేదు. అదీగాక నిన్నటి వరకు నాకో నమ్మకం ఉండేది. సంస్కారం ధనవంతులైన అగ్రకులాల వారిలో ఉంటుందని ఆ అభిప్రాయం కలగడానికి కారణం సౌరి ఆనందమూర్తి గారును. ఇప్పుడలా అనిపించటం లేదు. క్షమించు మోనా. నీకు కోపం వచ్చిందనుకుంటాను. నీకెవరూ తెలియకపోతే నాకు ఆత్మహత్యే గతి. లేచి నిలబడుతూ అంది అరుణ. అరుణ, తొందరపడకు. వెనక నేనుండే చోట ఇలాంటి వాళ్ళుండేవారు కనుక్కుంటాను. దయచేసి నీ కారు ఇస్తావా? తప్పకుండా ఇస్తాను. నన్ను ఈ గండం నుంచి బయటపడే మోనా అని దీనంగా అంది అరుణ. మౌన కారెక్కి గర్భస్రావం చేసే వాళ్ల దగ్గరికి వెళ్ళలేదు. సరాసరి సౌరి దగ్గరికి వెళ్ళింది. సౌరి అప్పుడు అతని ఆఫీస్లోనే ఉన్నాడు. కథంతా విని నిట్టూర్పు విడిచి అరుణ చివరికింత దుస్థితిలో పడుతుందని కలలో కూడా ఊహించలేదు అన్నాడు. సరే, ఇప్పుడు గత్యంతరం? గర్భస్రావం కాకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటోంది. గర్భస్రావమే గత్యంతరం. సౌరి, అంతే మోనా, అంతకన్నా దారి లేదు. పోనీ ఎవరో కనుక్కొని. మోనా, ఇలాంటి అసందర్భపు ప్రశ్నలడక్కు. ఇంతకీ నువ్వెవరినైనా ఎరుగున్నావా? నేనెప్పుడూ అలాంటి పని చేయలేదు. అయినా నాకు తెలిసిన నాటు మంత్రసాని ఉంది. చాలా అపాయం. ఏ డాక్టరు ఇలాంటి పని చేయడానికి ఒప్పుకోదు. ఈ మంత్రసానులు మోటుతనంతో పెద్ద ప్రాణానికి అపాయం వస్తే? నాకు చెప్పినట్లు అరుణకి తెలియనివ్వకు. మౌనా, నే వెళ్ళి నాకో డాక్టర్ స్నేహితుడున్నాడు, కనుక్కు వస్తాను.
ఓ అరగంటలోపు వస్తావు కదూ, అరుణ అక్కడ కూర్చుని ఉంటుంది అన్నది మోన. అలాగేనని చెప్పి తన మోటారు సైకిల్ మీద బయలుదేరాడు శౌరి. అతని మనసుని అనేక ఆలోచనలు చుట్టుముడుతున్నాయి. అరుణ ఆ శిశువుకి జన్మనిచ్చిన దాని జీవితం దుర్భరమవుతుంది. తండ్రి తెలియని ఆ శిశువుకి సమాజంలో స్థానము ఉండదు. అదీగాక విధవ సంతానం కన్నా, మొగుడిని కాదన్న దాని సంతానం కన్నా, కులట సంతానం కన్నా కన్య సంతానానికి స్థానం లేదు. వాళ్ళు కర్ణుడిలాగా ఎంత పదవిలో ఉన్నా సరే, కులం, తల్లి జ్ఞానానికి వచ్చినప్పుడు, ఎవరైనా జ్ఞాపకం చేసినప్పుడు అవమానం తప్పదు. నిజంగా తల్లి నిర్దోషురాలైతే పుణ్యానికి, సొంతనకి ఆధారం కావచ్చును. కానీ అది సమాజపరం కాదు. అందుకే అరుణకి గర్భస్రావం తప్పదు. ఈ విషయంలో శౌరి తప్ప మరెవరైనా ఉంటే గర్భస్రావం పాపంగా ఎంచేవాళ్ళు. కానీ శౌరి ఆలోచనలు వేరు. అతను అదృష్టవాది. జీవితపు హెచ్చు తగ్గుల వల్ల బ్రతుకు బాటలో సుళ్ళు తిరిగే సుఖదుఖాలకు నాయకత్వం పూర్వజన్మ కర్మదేనని, అది మారటానికి చాలా శ్రమ తీసుకోవాలని అతని నమ్మకం. ఈ ఆలోచనలో పడి 2 సార్లు కారుకి మోటారు సైకిల్ని తగిలించబోయి చివరికి బాంబళంలో ఉన్న డాక్టరు కొంప చేరుకున్నాడు శౌరి. ఆ డాక్టరు MBBS అయినా మనస్తత్వ శాస్త్రంలో స్పెషలిస్ట్ అవడం వల్ల అతని దగ్గరికి వెళ్ళే వాళ్ళంతా మానసిక వ్యాధులున్న వాళ్లే, ఎక్కువ హిస్టీరియా పేషెంట్లు. మానవుడి స్వభావాన్ని, అనుభూతుల్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేసేది మానసిక శాస్త్రం. అందులో ఆధునిక మనశ్శాస్త్రం ఫ్రాయిడ్కెంతైనా రుణపడి ఉంది. మానవుడి స్వభావాన్ని, ఆధిక్యతని అర్థం చేసుకుని చికిత్స చేయడం సామాన్యం కాదు. నిజం చెప్పాలంటే ఇది ఒక జీవిత శాస్త్రం. దీంట్లో సమాజ సంబంధాలు ముఖ్య భాగం అవడం వల్ల ఇది సమాజ శాస్త్రం కూడా అనవచ్చును. సాధారణంగా బ్రతుకులో సుఖదుఖాలనేవి రెంటిటి మీద ఆధారపడి ఉంటాయి. అది సామరస్యం, కాంక్ష. ఈ కోరికలకు మన సామర్థ్యాన్ని లంగరందకపోతే ఆకర్షణీయంగా కనబడే పకటి కలల చేత, ఊహాగానం చేత ఒడింపబడతాం. ఏది ఏమైనా మానసిక శాస్త్రం వల్ల ఆధునిక సమాజానికి ప్రయోజనం లేకపోలేదు. హలో శౌరి, చాలా రోజులకి వచ్చావు. కన్సల్టింగ్ రూమ్లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్న డాక్టర్ శౌరిని పలకరించాడు. పనిమీద వచ్చానోయ్. అవునులే, పనిమీద కాకపోతే ఊరికే వస్తావట గాని ఇంతకీ ఏమిటో అది? డాక్టర్తో ఉండే పనే, శరీరానికి సంబంధించినది. ఏమిటది? శరీరంలో నుంచి శరీరాన్ని వేరు చేయడం. అంటే గర్భస్రావమా? ఏం తెలివిగా చెప్పావయ్యా. ఇంతకు ఆ ఘనకార్యం చేసింది నీవేనా అన్నాడు డాక్టరు. శౌరికి మనసు చివుక్కుమంది. కానీ అలాగని చెబితే గాని డాక్టరు శ్రద్ధగా చేయడు. తనకో ప్రియురాలుందని, ఆ ప్రియురాలికి గర్భం వచ్చిందని, అది తీయించాలని అనుకోవడంలో డాక్టర్ మనసుకి ఏదో తృప్తి కలుగుతుంది. ఇలాంటివన్నీ మానసికంగా థ్రిల్ కలిగిస్తాయి ఎవరికైనా సరే. అందుకే డాక్టర్కి నిజం చెప్పలేదు శౌరి. నవ్వి ఊరుకున్నాడు. ఎన్నో నెల? డాక్టర్ ప్రశ్నకి సమాధానం తెలియదు. అందుకే లౌక్యంగా సమాధానం చెప్పాడు. నువ్వే చూడు పేషెంట్ని. ఇంకో గంటలో ఆమె స్నేహితురాలిని ఇచ్చి పంపుతాను. నేనొచ్చి మాట్లాడినట్లు ఆమెకు తెలియనీయకు. అలాగే కానీ ఇహ ముందెప్పుడు అలాంటి పనులు చెయ్యకు. వివాహితుడివి. మెదలకుండా కడుపు చేసి ఆవిడ ఇష్టానికి వ్యతిరేకంగా కడుపు తీయించటం. ఇష్టానికి వ్యతిరేకంగా ఏమిటి? లేకపోతే నువ్వు వచ్చినట్లు ఆమెకి ఎందుకు తెలియనీయద్దంటావు? డాక్టర్ అన్న మాటలకు లోలోపలే నిట్టూర్చి పెట్టిన చివాట్లన్నీ తిని బయటపడ్డాడు శౌరి. నిజంగా డాక్టర్ దగ్గరకు వెళ్ళేటప్పుడు ఈ నింద తన మీదకి వస్తుందని గాని, తనకి తను సమాధానం ఇవ్వలేని స్థితిలో పడతానని గాని అతను అనుకోలేదు. ఎందుకో గాని మనసంతా వికలమయ్యింది. ఆఫీస్కు చేరి మోనాతో విషయం చెప్పి శారదాదేవి ఉన్న నర్సింగ్ హోంకి బయలుదేరాడు శౌరి. కిందటి రోజునే శారదాదేవి మేనత్తలిద్దరూ వచ్చారు. ఆ ముసలి క్రిస్టియను పంతులమ్మల మొగాల్లో సంతోషమనేదే పూర్తిగా పోయింది శారదాదేవిని చూడగానే. ఎందుకైనా మంచిదని వాళ్ళిద్దరికీ శారదాదేవి భర్తకి ఉత్తరాలు రాశారు శేషగిరిరావు గారు. ఆయన రాలేదు గాని ముసలమ్మలిద్దరూ గుండెలు బాదుకుంటూ బయలుదేరి వచ్చారు. నిజానికి ముసలితనంలో వాళ్ళని పోషించే బాధ్యత శారదాదేవి మీద ఉన్నది. శారదాదేవిని చూసి పెద్దావిడ జ్ఞానసుందరి బావురుమని ఏడిస్తే, చిన్నావిడ ముగ్ధాలీన కుమిలి కుమిలి ఏడ్చింది. వాళ్ళిద్దరికీ శేషగిరిరావు గారే శారదా భర్త అన్న విషయం కొత్త కాదు. ఆయన్ని ఉద్దేశించి పెద్దావిడ అంది, ఏమిటో ఈ జ్వరాలు అవి పూర్వం వస్తే భయపడేవాళ్ళం.
మూలిగి తీసుకుని ఒక రోజున కళ్ళు మూసేవారు. ఆ రోజుల్లో వైద్యం ఉండేది కాదు. ఇప్పుడలా కాదు. అయినా తగ్గడం లేదంటే కర్మ అనుకోవాలి. ఆ రోజు తెల్లవారుజాము నుంచి శారదాదేవి జ్వరం తగ్గడం వలన ఆవిడ ముఖం తేటగా ఉంది. మేనత్తలిద్దరినీ చూసి చాలా రోజులవ్వడం వలన ఆనందంగా కూడా ఉంది. అందుకే మేనత్త మాటలకు హుషారుగా సమాధానమిచ్చింది. ఇది నాయనమ్మ శాపం పెద్దత్తయ్య, దీనికి తిరుగులేదు. నా ఒక్కదాని చేత ఒట్టు వేయించుకోలేదని తాతయ్య వెళ్ళి మామయ్య పెళ్లి చేశారు. కానీ శాపం శాపమే, నిజమే. ఈ వంశం నిర్వంశం అవ్వాలని ఆవిడ కోరిక. దిక్కుమాలిన బ్రాహ్మణీకం మీద ఆవిడకంత మమకారం. చిన్నావిడ మగ్దాలీనా నిట్టూరుస్తూ అంది. అమ్మ శాపం నాన్న మూర్ఖత్వం కలిసి మన జీవితాల్ని నాశనం చేసినాయి. ఇప్పుడదే శాపం శారదకు కూడా వర్తించడం నాకేం బాగాలేదు జ్ఞానసుందరి అన్నది. ఆ ఇద్దరిలో జ్ఞానసుందరి సౌందర్యవతి. ఆవిడ సౌందర్యం అంతర్యాల కోరికల్ని అణుచుకోవడంలోనే గతించిపోయినాయి. ఇప్పుడావిడ హృదయలయంలో ఈశ్వరుడు లేడు. జీవన ప్రాంగణంలో మానసగంట మ్రోగటమూ లేదు. ఇలాగే ఇప్పుడు ఆమె వృద్ధురాలైపోయింది. ఆవిడ ఉండే ఇంట్లో మొదట్లో సౌందర్య లాలస సుడి తిరిగేది. పెద్ద మంచం, కుర్చీ, 2 బీరువాలు, ఒక ఫ్యాను, మరో పిట్టల గడియారం ఉండేవి. కుక్కరు, క్రిస్టియన్ల ఇంట్లో తరచూ దర్శనం ఇచ్చే తెరలు, కేసులు, గాజు సామాన్లు ఉండేవి. జ్ఞానసుందరి ప్రొద్దునంతా పిల్లలకు పాఠాలు చెబుతూ సాయంత్రం విధిగా చర్చికెళ్ళేది. జీసస్ కన్నుల్లో తెన్నులు వెతుకుతూ, మేరీమాత ముఖంలోనే వెలుగు చూస్తూ గంటలు గంటలు గడిపేది. ఆమె చెప్పే చదువు కూడా చిన్నపిల్లలకు అవటం వల్ల పెద్ద పనేమీ ఉండేది కాదు. ఆమెకు ఆ పసివాళ్ల మధ్యలో అనిర్వచనీయమైన శాంతి దొరుకుతూ ఉండేది. మిగతా కాలం పుస్తకాలు చదువుతూ గడిపేది. ఆమె అలమారలో అనేక పుస్తకాలు ఉండేవి. కావ్యాలు, కథలు, హోమియో గ్రంథాలు, ఆయుర్వేదం, వస్తుగుణ దీపిక మొదలైన వాటితో చలంగారి పుస్తకాలు, శరత్ నవలలు, ఆంధ్ర ప్రచారిణి వారి డిటెక్టివ్ పుస్తకాలు ఉండేవి. ఆవిడకి హోమియోపతి మొదలు రేడియో కనిపెట్టడం వరకు క్షుణ్ణంగా ప్రపంచ ప్రఖ్యాత రచయితల పేర్లన్నీ కంఠస్థమే. అంతేకాదు, ఏ రచయిత ఏ సందర్భంలో ఏ పుస్తకం రాసింది, ఏ పుస్తకం ఏ రచయిత స్వీయ చరిత్ర అయ్యింది ఆవిడ తేలిగ్గా చెప్పగలదు. బైబిల్లో ఏ పేజీలో ఏముందో, భాగవతంలో రుక్మిణీ కళ్యాణం ఏ సందర్భంలో, రష్యా జపాన్ యుద్ధంలో రష్యా ఎలా ఓడిపోయిందో, అమెరికా ఇంత ధనవంతమైన దేశం ఎందుకయ్యిందో, గోల్డ్ ఎంత రిజర్వులో ఉందో, కరెన్సీ ఎంత చలామణీ చేస్తున్నారో ఇవన్నీ ఆవిడకి కరతలామలకం. ఈమె మేధస్సుకి పెద్దలే ఆశ్చర్యపోతారు. ఆవిడకి మేనకోడలంటే తగని ప్రేమ. ఇప్పుడు ఆ మేనకోడలికి జబ్బుగా ఉందంటే ఆవిడ ప్రాణం గిలగిలలాడుతున్నది. తన తల్లి శాపమే శారదని ఈ స్థితికి తెచ్చింది. శేషగిరిరావు గారు శారదాదేవి కాళ్ళ దగ్గర కూర్చున్నారు. నిజం చెప్పాలంటే అందరికంటే తక్కువ మాటలు ఆయనతోనే మాట్లాడేది ఆవిడ. ఊరికే ఆయన వంక చూస్తూ ఉండేది కానీ ఎక్కువగా ఏమీ అనేది కాదు. ఆయన మాత్రం క్షణం విడవకుండా ఆవిడ దగ్గరే ఉండేవారు. మార్ఫియా మత్తులో పడుకున్నంతసేపు పడుకుని తెలివి రాగానే ఆయనతో మాట్లాడాల్సి వస్తుందని ఏ నర్సునో పిలిచి కబుర్లు చెప్పేది. శేషగిరిరావు గారికి కూడా కన్నీళ్లు వచ్చినట్లు మాటలు వచ్చేవి కావు. ఆవిడ ఏదైనా అయితే ఈ పాడులోకం తనకి ఒక శ్మశానంగా తోచేది. అందుకే ఆలోచనలన్నీ అటు పోనివ్వకుండా దృష్టిని ఆవిడ శుష్క శరీరం మీదే కేంద్రీకరించి అలాగే కూర్చునేవారు. అలా కూర్చోవడం ఆయనకి అలవాటైపోయింది. ఆయనని ఆవిడని ఆ విధంగా చూసి జ్ఞానసుందరి చాలా ఆశ్చర్యపడింది. అదేదో అనుపమానమైన ప్రమాణ కావ్యంగా తోచింది. కవి ఆలోచనలోనే గాయకుని గానంలోనూ కనిపించే కావ్య వస్తువుగా అనిపించింది. ఆవిడ ఆంతర్యం అర్థమయ్యింది. జ్ఞానసుందరి మేనకోడలి ప్రయాణాన్ని గురించి వినటమేగాక చాలాసార్లు ఆలోచించింది కూడా. ఆమె తన బాధల్ని గురించి వ్రాసినప్పుడల్లా ఆవిడ మనసు శారదాదేవి మీద జాలితో నిండిపోతూ ఉండేది. భర్తతో ప్రియుడితో లాగా ప్రవర్తించి లోకనింద పడుతున్నందుకు ఆ జాలి, తన మేనకోడలు ఊబిలో బ్రతుకుతున్నట్లు తోచేది. తన సమాధానాల్లో ఆ జాలిని వ్యక్తం చేసేది కూడా. అప్పుడు శారదాదేవి ఇది నా గీత అనే సమాధానం రాసి మెదలకుండా ఊరుకున్నది. ఇహ తను ఆ విషయం ప్రస్తావించలేదు. అటువంటి అభిప్రాయం ఈ నర్సింగ్ హోంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి మారిపోయింది. శారదాదేవి ఆరోగ్యం కోసం శేషగిరిరావు పడుతున్న బాధకి
ఆవిడ మనసు కరిగిపోయింది. శారద జీవితం మధురమే కాకుండా ధన్యం కూడా అయ్యింది. ఈయన ప్రేమ వెర్రిదే కావచ్చు, దాంట్లో పడి శారద వెర్రిదై ఉండవచ్చు. ఏది ఏమైనా ఈ పిచ్చిలో ఎంత ఆనందం, ఆకర్షణ ఉన్నాయి అనుకుంది జ్ఞానసుందరి. ఇంతకుముందు ఆయన్ని తేలిగ్గా భావించి శారదకి ఉత్తరం వ్రాసినందుకు ఆవిడ పశ్చాత్తాపపడింది. ఈ లోకంలో కొందరు అనుభవించడానికే పుడతారు, మరికొందరు కష్టపడడానికే పుడతారు. దీనిలో ఎవరి దారి వారిదే, ఒకరిని ఒకరితో పోల్చకూడదు. తన కుటుంబం శాపం అనుభవించడానికే పుట్టింది. తన అన్న ఉరివేయబడ్డాడు, తమ్ముడు బావిలో పడి చచ్చిపోయాడు, తామిద్దరూ మూడు బ్రతుకుతున్నారు. మేనగోడలు మరణ శయ్య మీద ఉంది. ఇదంతా చూస్తుంటే ఈ లోకం ఒక సూత్రం ప్రకారం సాగుతూ ఉన్నట్లు తోస్తున్నది. ఒక కుటుంబంలో అందరూ ఏ పోలికలో ఉంటే కోడళ్ళు అల్లుళ్ళు కూడా అదే పోలికలో వస్తారు. నెమ్మదిగా శారదాదేవి చెయ్యి తన చేతిలోకి తీసుకొని తల్లి అంది జ్ఞానసుందరి. శారదాదేవి ప్రశ్నార్థకంగా ఆవిడ వంక చూసింది. నువ్వు అదృష్టవంతురాలివమ్మా అంది జ్ఞానసుందరి. అది శేషగిరిరావు గారిని పొందగలగడం వల్లనే అంటుందని గ్రహించిన శారదాదేవి మేనత్తను ప్రేమపూర్వకంగా చూసి చిరునవ్వు నవ్వింది. నిజమే, ఆయనని విడిచి వెళ్ళడం బాధే. ఏనాటి రాగబంధమో ఇది. ఆ మాట అనుకోగానే మూసిన కళ్ళ నుంచి కన్నీరు ప్రవహించి దిండుని తడిపివేసింది. ఈయనని ఒంటరిని చేసి ఎలా వెళ్ళగలను అనుకుంది శారదాదేవి. ఆ ఊహ ఆమెలో జీవశక్తిని నింపి బ్రతకాలనే పట్టుదలని అధికం చేయడం వలన శరీరం కదిలి జీవన వాంఛలు పునర్వికసించినాయి. శేషు అని మెల్లిగా పిలిచిందావిడ. ఆ పిలుపుకి ఉలిక్కిపడ్డాడు శేషగిరిరావు గారు. ఈమె ఇటీవల తననింత ఆదరంగా పిలవలేదు. ఆ పిలుపు విని చాలా రోజులయ్యింది. ఆ పిలుపులోనే తన బ్రతుకు ఇమిడి ఉంది. ఏమిటి శారదా? ఆప్యాయంగా అడిగారాయన. నువ్విలా అన్నం నీళ్లు లేకుండా ఎంతకాలం ఉంటావు? నేను చచ్చిపోనులే, వెళ్ళి భోజనం చేసిరా. ఆ మాటతో ఆనందాన్ని ఆపుకోలేక ఆమె చేతిని తన మొగానికి అడ్డుపెట్టుకొని బావురుమన్నాడు శేషగిరిరావు గారు. శారదాదేవి తన చేతికి తగులుతున్న ఆ వెచ్చటి కన్నీటి స్పర్శకి పులకితురాలై చాలాసేపు అలాగే ఉండిపోయి చివరికి అన్నది, మనిద్దరినీ మొండివాళ్ల కింద ఏనాడో కట్టేసింది లోకం. కానీ ఇంత పిరికివాళ్లం మనం. అనుకోవడానికి నిజానికి ఎప్పుడూ తేడా ఉంటుంది. శేషగిరిరావు గారికి సరిగ్గా అదే అనిపించింది. నిజానికి తనకి పెద్ద ధైర్యం ఏమీ లేదు. శారద తన భార్య కాకుండా ఉంటే లోకానికి ఏనాడో భయపడి ఉండేవాడు. అయితే ఈ యథార్థాన్ని ఎవ్వరూ ఒప్పుకోరు. తమది నీచ వ్యభిచారమనో లేక ఆదర్శ ప్రేమ అనో అంటారు. శారదా? ఆ పిలుపుకి శారదాదేవి కొన్ని క్షణాలు శేషగిరిరావు గారి వంక చూసి, జన్మ జన్మలకి మీ స్త్రీనే కావాలని ఉంది అన్నది. ఆ మాటతో శేషగిరిరావు గారు పిగిలి వచ్చే దుఃఖాన్ని ఆపుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ అన్నారు, ఈ జన్మలో తనివి తీరలేదు, వచ్చే జన్మ సంగతా శారదా? వీళ్ళిద్దరి సంభాషణని జ్ఞానసుందరి మగ్ధీలీన వింటూనే ఉన్నారు. ఈ మృత్యుశయ్య మీద కూడా ఆ ఇద్దరి ప్రేమలు తగ్గలేదు. శారద బ్రతకాలి, బ్రతికి తీరాలి. ఈ పరిస్థితిలో ఆమె ఏదైనా అయితే శేషగిరిరావు గారు జీవించడం అసంభవం. అందుకే జీసస్ని ప్రార్థిస్తూ సిలువని కళ్ళకద్దుకుంది జ్ఞానసుందరి. రెండవ ఆవిడ మగ్ధలీన పాలిపోయి బక్కపలచగా లేతగా బలిపీఠం మీద పశువులా ఉంది. శారదాదేవి అంటే ఉండాల్సినంత ప్రేమ లేదు ఆవిడకు, ద్వేషమూ లేదు. అరుణ అంటే గారాబం, చినబాబు అంటే వాత్సల్యం ఉన్నాయి. అందుకే అడిగింది, చినబాబు అరుణ ఏరే శారదా? అరుణ ఏమో గాని బాబు ఇప్పుడు వస్తాడు, మెల్లిగా సమాధానం ఇచ్చింది శారదాదేవి. ఆవిడ ఈ ప్రపంచంలో పడి సమాధానాలు ఇస్తున్నందుకు శేషగిరిరావు గారు సంతోషిస్తూ అన్నారు, అరుణకి కాల్ షీట్ ఉంది పిన్నిగారు, సాయంత్రం వస్తుంది. ఆయన సమాధానానికి నిట్టూర్చి మెదలకుండా పడుకుంది శారదాదేవి. తన మీద దురాభిప్రాయంతో తప్పు మార్గాన పయనిస్తున్న అరుణ భవిష్యత్తు గురించే తన ఆందోళన. ఆమె ఊహ గ్రహించిన శేషగిరిరావు గారు ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుని సానుభూతి సూచకంగా నొక్కారు. నీటిలో మునిగిపోతూ గడ్డిపరక పట్టుకున్నట్లు ఆయన చెయ్యి పట్టుకుంది శారదాదేవి. కథ కొనసాగుతుంది.